నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ గారు, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్, ఫ్యామిలీ అండ్ చైల్డ్ మ్యారేజ్ కౌన్సిలర్. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, సో రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం సూర్యాపేటలోనే ఒక ఇష్యూ జరిగింది. సో ఇవి అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత పరువు హత్యలు చేయడం అనేది కామన్గా జరుగుతూ వస్తున్నవి. ఇప్పటికీ స్టిల్ చాలామంది ప్రేమ వివాహాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇదే ఆశ్చర్యం. అయితే ఇక్కడ ఏంటంటే మానవతా విలువలు కోల్పోతున్నారు. ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కూడా అసలు సరిగ్గా లేవు అని అనటానికి ఇది కూడా ఒక ఉదాహరణగా చూపించుకోవచ్చు అనిపించింది. సో సొంత నానమ్మ, తండ్రి, అన్నయ్యలు కలిసి ఆమె భర్తని హత్య చేశారు బికాజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు. సో ఎందుకు ఇంత రిలేషన్షిప్స్, ఈ బాండింగ్స్ ఇవన్నీ ఎందుకు అట్లా కోల్పోతున్నారు? దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే నేను ఇక్కడ పల్లెటూరు అనగానే పరువు, పొగరు, ఈ రెండు లేకపోతే ముందుకు వెళ్ళలేం అనేది బలంగా నాటుకుపోయింది మైండ్లో. ఓకే, అంటే ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి, 100లో 1, కానీ 99 జరుగుతున్నాయిగా. అందులో ఎన్ని బాగున్నాయి చెప్పగలరా? కానీ అందరి దృష్టి ఈ ప్రేమ వివాహం మీదే ఉంటుంది. దాంతో ఆ డిస్టర్బెన్స్ పెరుగుతున్నాయి. బట్ ఏంటంటే పరువు అనగానే నా కులం వాళ్ళనే చేసుకోవాలి అంటే, నీ కులం ఎదుటివాడి కులం రక్తం వేరే ఉంటుందా? భూమి వేరే ఉంటుందా? ఆకాశం వేరే ఉంటుందా? సూర్యచంద్రులు వేరే ఉంటారా? ఏమీ కాదు కదా. కానీ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు చెప్పారు కదా, నానమ్మ, తండ్రి, అన్నదమ్ములు కలిపి ఆ అబ్బాయిని చంపేశారని. నాకు తెలిసి ఏంటంటే జనరల్గా నేను చూస్తూ ఉంటాను చాలా కేసుల్లో. అంటే పిల్లలు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ఇంటికి పెద్ద అయినటువంటి నానమ్మ అది సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది, అట్లా చేయకూడదు చెల్లి కాబట్టి ఇలా చూసుకోవాలని. కానీ ఇక్కడ మెయిన్ A1గా ఉండిందే నానమ్మ. నానమ్మ అని మీరు అంటున్నారు కదా, ఎందుకు జరుగుతుందంటే నా దగ్గర, అంటే వీళ్ళు అలా జరిగిందో లేదో నాకు తెలీదు, నేను వినలేదు కాబట్టి. ఒకసారి నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఆడపిల్లలు వాళ్ళు పెద్దనాన్న కొడుకులు ఈ పిల్లల్ని చిన్ననాన్న కూతుర్ని ఏడిపించాడు, లైంగికంగా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళని హెరాస్ చేశాడు. సర్టెన్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళు చెప్పలా. వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. ఇంజనీర్ చదువు పాపం వాళ్ళ మదర్ నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. అన్నయ్య వరుస అవుతాడు, అన్నయ్య వరుస అవుతాడు, కానీ పెద్దమ్మ కూతురు, అన్నదమ్ముల అన్నయ్య, ఆ పాప కలిసి వీళ్ళని ఏడిపించారు. ఆ అమ్మాయి కూడా మోటివేట్ చేసిన అన్నయ్యని. ఎందుకు అంటే ఒకసారి చిన్నప్పుడు, అంటే పెళ్ళైన కొత్తలో వీళ్ళ అమ్మగారు, అంటే చిన్న కొడుకు భార్య వాళ్ళ అమ్మగారిని ఏదో అంది, అంటే అత్తగారిని ఈవిడ ఏదో అంది, వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదో తిట్టారు చేసి. అప్పటి నుంచి ఏంటంటే ఈవిడికి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి చాలా అందంగా ఉంటారు పిల్లలు ఇద్దరు, అసలు చాలా అద్భుతంగా ఉంటారు. ఆవిడకి ఏంటంటే ఒక కక్ష, ఈవిడ మీద ఏదో విధంగా కక్ష తీర్చుకోవాలని చెప్పింది. పెద్ద అబ్బాయి కూతురు కాస్త నల్లగా ఉంటుంది. ఓకే, అందుకే ఏం చేసిందంటే ఆవిడ బీజం ఎక్కడ నాటిందంటే ఆ అమ్మాయిలో నాటింది. నీకన్నా వాళ్ళిద్దరూ అందంగా ఉన్నారు, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, వాళ్ళని ఏదో విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అని చెప్పి మెల్లగా ఆ కొడుకు కూడా, అంటే కొడుకుకి అంత ఇది లేదు కానీ వాడికి ఏంటంటే ఒరే వాళ్ళు బాగున్నారు, ఇలా ఆ అబ్బాయి మనవాడి దగ్గర అనేది ఆవిడ, వాళ్ళు ఎంత బాగున్నారో చూడు ఆ పిల్లలిద్దరూ అలా చెప్తుంటే వాడికి వీళ్ళని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి పిల్లల్ని పట్టుకోవటం, వాళ్ళని అంటే మన వాడికి అనుకూలంగా ఉండేలాగా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళటం, వాళ్ళ డ్రెస్సులు ఇప్పించడం అలా చేసేవాడు. చెప్తే చంపేస్తాం ఈ అమ్మని ఇలా. ఇక్కడ ఎవరు బీజం నాటింది వాళ్ళల్లో? నానమ్మ. అది అంటే అటు కోడల మీద లేదా కొడుకు మీద కోపంతో పిల్లల లైఫ్ని స్పాయిల్ చేసింది. అది తల్లిదండ్రులు పాపం తల్లికి చెప్పినా కానీ లేదు పెద్దనాన్న కొడుకే కదా, ఆడేం అలా చేయడు అని పాపం ఆవిడ కూడా నోరు మూసేసింది పిల్లలు. కానీ తర్వాత నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఇంత సఫర్ అయ్యారు, దాని నుంచి బయటపడేస్తే ఇప్పుడు ఓకే అయిపోయింది. ఏదో వాడు అప్పటికి ఇంకేంటి సీరియస్గా ఒక రోజు ఏదో వాళ్ళ మదర్ వచ్చినప్పుడు చెప్పారు, మీరు ఇలా సైలెంట్గా ఉంటే కుదరదు, ఇమీడియట్గా మీ ఇంట్లో మీ హస్బెండ్కి చెప్పండి, ఆయనకి చెప్పండి అంటే. వాళ్ళ పెద్దనాన్న కాస్త మంచి వ్యక్తే, విన్నాడు. విని అమ్మ వద్దు, మీ పిల్లల్ని దూరంగా పెట్టండి అంటే, నేను చూడలేదు అది జరిగిందో లేదో నాకు తెలియదు, అయినా కానీ ఆడపిల్లలు మీరు దూరంగా పెట్టండి అంటే అప్పుడు పిల్లల్ని హాస్టల్లో పంపిస్తే ఆడు పారిపోయాడు. లేదు నాకు జాబ్ వచ్చిందని వేరే ఊరు పారిపోయాడు. ఓకే, అంటే వాడు తప్పు చేశాడనే కదా. ఇక్కడ వాళ్ళ పెద్దనాన్న కాస్త మంచి ఆయన కాబట్టి ఆ పిల్లల్ని వేరే చోట పెట్టేయమని చెప్పాడు. కానీ తల్లి విందా? ఫస్ట్ వినలేదు. తర్వాత నేను చెప్పిన తర్వాత లేదు అందరికీ చెప్పండి, ఇన్ఫామ్ చేస్తేనే వాళ్ళు బాగుంటారు అనగానే ఇన్ఫామ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు దాని నుంచి బయటపడి వాళ్ళు హ్యాపీగా
లైఫ్ని లీడ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ ఆలోచనలు అనేవి వాళ్ళలో ఆ డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఆ డిస్టర్బెన్స్ వాళ్ళు చదువుతున్నా కానీ వాళ్ళకి అవే ఆలోచనలు వచ్చాయి. ఒక పక్కన చదువుతూ ముందుకెళ్ళాలన్నా, ఏదైనా చేయాలి అన్నా, ఒక మగాడితో మాట్లాడాలి అన్నా, అంటే ఎంత భయంకరంగా. ఇది ఎవరు నాటారు? ఒక నానమ్మ. అంటే పిల్లల్ని నాశనం చేసే స్టేజ్లో ఇది పూర్వంలో కూడా ఉంది. ఓకే, ఆ పూర్వం ఎలా ఉండేదంటే ఇంట్లో ఎవరైనా కూతురు పిల్లలు బాగాలేదనుకోండి, కొడుకు పిల్లల్ని ఇబ్బంది పెట్టేవారు. లేదంటే తనకి నచ్చిన పెద్ద కొడుకో లేదా చిన్న కొడుకో ఎవరి పిల్లలు తనతో బాగుంటే మిగిలిన పిల్లలు బాగాలేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు. అలా జరిగినా ఇలా ఆవిడ మోటివేట్ చేయొచ్చు. లేదు, నా ఫ్యామిలీ, నేను గొప్ప, ఈ ఊరికి నేనే గొప్ప, నా పరువు పోకూడదు, నేనే ఇలా ఉండాలి అని ఆ వేలో కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే పరువుకు మించింది ఏమీ లేదు అని మొండి నమ్మకం, మూఢనమ్మకంతో కూడా కొంతమంది ఇలా చేస్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతున్నాయి, ఇటు పిల్లలు డిస్టర్బ్ అంటే అయిపోతున్నారు. ఎన్నో కేసులు ఇలాంటివి బయటను జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆ ఫ్యామిలీస్ ఏవి కూడా సవ్యంగా ఇలా చేసిన తర్వాత దొరకరు అనే మాట లేదు, ఖచ్చితంగా దొరుకుతారు. దొరికిన తర్వాత వాళ్ళ అందరి లైఫ్లో స్పాయిల్ అయిపోతాయి. ఇంత జీవితాలను నాశనం చేసేసుకొని అక్కడ సాధించేది ఏముంటుంది అని అనేది ఎందుకు అట్లా అంటే ఆ ఆలోచన ఎందుకు వస్తుంది వాళ్ళకి అట్లా? అంటే ఇంకా పరువు ఎలాగో పరువు పోయింది, వీడిని చంపేస్తే దాన్ని చంపేస్తే ఉన్న పరువు గొప్పగా చెప్పుకుంటారు కదా. వాళ్ళు చూసారా, వాళ్ళు పారిపోయినా కానీ వీళ్ళు చంపేశారని ఊరి అంతా గొప్పగా చెప్పుకుని. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి ఏదో ఒక టీవీలో వచ్చే నేరాలు అనేసి, ఆ అబ్బాయి ఏంటంటే ఫస్ట్లో భయపడ్డాడు. ఆ అబ్బాయి హత్య చేసేసాడు, ఇంట్లోనే ఉండేవాడు. కానీ ఒకసారి ఆ టీవీలో వాడి కథ అంతా ఎవరు చేయనన్నారు. ఆ అబ్బాయి ఎలా అయితే హత్య చేశాడో అలా వాళ్ళ నటన పరంగా ఎవరినో చేయమంటే ఆ ఊర్లో బాగా పల్లెటూరు చేయనంటే ఈ అబ్బాయి చేసేసాడు. నువ్వే చేస్తావా అంటే చేసా. అప్పటి నుంచి వాడికి భయం పోయింది. భయం పోయి ఇంకో ఊర్లో అప్పటి వరకు ఎంతో సౌమ్యంగా ఉండే వీడు చాలా డేరింగ్గా తిరగడం మొదలుపెట్టాడు. అంటే భయం పోయిందిగా, చంపేశాడు, అమ్మయ్య వీళ్ళు పరువు కాపాడుకున్నారు అనే మాట వస్తుంది కదా. దానికోసం కూడా చేసి ఉండొచ్చు కదా. పరువు పోయినా జైలుకి వెళ్ళాం, వచ్చేస్తాం. తర్వాత ఈ పిల్లతోటి లేదు నేనే చేయమన్నానని చెప్పేసి ఈ పిల్లతో చెప్పించిన కేసు కొట్టేస్తారుగా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైల్లో ఉంటారు, బయటకు వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ అంతకుముందు ఒకసారి కేసు జరిగింది. అట తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, అందరూ చనిపోయారు. ఎవరికి లాభం? కాబట్టి ఇది ఒక ఫ్యామిలీ కాదు, ప్రతి మనిషి ఆలోచించాలి. సో ఒకవేళ ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఒక ఇద్దరు ఫిక్స్ అయిన తర్వాత సో ఫ్యామిలీలో ఒప్పుకోరు అనే దానికన్నా వాళ్ళని ఒప్పించే ప్రయత్నంగా వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తే ఏమైనా చేంజెస్ ఉంటాయి? కౌన్సిలింగ్ తీసుకోవడం అలా అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటే చెప్తానన్న, ఇటు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కాదు, ఫస్ట్ వీళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకు అంటే ఒకసారి నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఎలా అంటే వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకున్నారు, వాళ్ళని వీళ్ళని ఒప్పించారు. కానీ ఈ అమ్మాయి ఉమ్మడి ఫ్యామిలీలో ఉండటంతో వాళ్ళ మాంగారు అత్తగారు ఏ చిన్నది వచ్చినా మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు, మీరిద్దరే పడండి, మీరిద్దరే చావండి, ఇలాగ అసలు ఆ అమ్మాయిని ఆ అబ్బాయి లేనప్పుడు భయంకరంగా హెరాస్ చేసేవారు. అది తట్టుకోలేక ఆ అమ్మాయి నేను ఈ ఫ్యామిలీ వద్దు, నాకు అసలు వద్దు ఈ లైఫ్, ఆ అబ్బాయి ఏమో కావాలంటాడు. కానీ ఈ అమ్మాయి నాకు వద్దంటది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అబ్బాయి లేనప్పుడు ఈ అమ్మాయిని హెరాస్ చేసేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ తర్వాత నా దగ్గరికి వచ్చాక ఆ అబ్బాయిని ఇలా జరిగింది నాన్న, మరి నీకు తెలియదు, లేదు మీ పేరెంట్స్ గొప్పవాళ్ళని నువ్వు అనుకోవచ్చు, కరెక్టే, కానీ కొంతకాలం వేరే ఉంటే అప్పుడు నీ పేరెంట్స్ ఏంటి నీ వైఫ్ ఏంటి నీకు తెలుస్తుంది కదా అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు అలా సపరేట్గా ఉండటంతో అతను కూడా కాస్త తను సఫర్ అవుతుందని అర్థమవుతుంది. కానీ ఎందుకు సఫర్ అవుతుందో తెలియట్లేదు, చెప్పినా వినట్లేదు. తర్వాత నేను చెప్పాక కాస్త యాక్సెప్ట్ చేశాడు. అది సుమన్ టీవీ వల్ల, ఎందుకంటే నా సుమన్ టీవీలో నా వీడియోస్ చూసేవాడట. అందుకు పాప అమ్మాయి చెప్పగా వచ్చాడు. వచ్చి మొత్తానికి సెటరేట్ అయ్యి వేరే కాపురం పెట్టాక అప్పుడప్పుడు నేను చెప్పా, అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీ భార్య వస్తానంటేనే తీసుకెళ్ళి, లేకపోతే వద్దు. బట్ నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు తీసుకెళ్ళి నీతో పాటు తీసుకొచ్చి, అప్పుడు వాళ్ళు బాగా చూస్తారు, ఈ అమ్మాయి బాగా చూస్తుంది. తర్వాత అలాగా 6 months తర్వాత వాళ్ళ అత్తగారు కూడా ఈ అమ్మాయితో బాగానే మాట్లాడడం చేయటం అది జరిగింది. కానీ వెళ్ళొద్దని చెప్పా. మేడం ఇప్పుడు వెళ్ళా అంటే వద్దు, ఈ 6 నెలలు బాగున్నారు కదా, మళ్ళీ వెళ్ళాక మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎందుకు, దూరపు కొండలు నునుపంటాం కదా, కాబట్టి వెళ్ళి వచ్చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నువ్వు హ్యాపీగా ఉంటాను. అలా ఏంటంటే కొన్ని విషయాల్లో కొంతమందికి ఎలా ఉంటుందంటే చేసుకున్నాక కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ముఖ్యం ఇక్కడ. ఓకే, అలాగే ఏంటంటే నేను ఒకటే చెప్తా, పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయని అనుకున్నప్పుడు ముందే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, పోలీస్ కంప్లైంట్ ఇస్తే కాస్తైనా భయపడతారు కదా, భయపడి అమ్మో వీళ్ళు పోలీసు మామూలు బట్టి కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు.
బట్ ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించడానికే ప్రయత్నించాలి. అటు పేరెంట్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ యాక్సెప్ట్ చేసే వరకు వెయిట్ చేయండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంట్లో పెద్దమ్మాయి అనుకోమ్మా, చిన్న అమ్మాయికి పెళ్లి కుదరదేమో, ఇది పెళ్లి చేసేసుకుంటే దీనికి కుదరదు అంటే ఇంకొకటి లైఫ్ స్పాయిల్ చేసినట్లు అవుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో తెలిసిన వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చెయ్యరు అనేది తర్వాత విషయం. వీళ్ళు ఫస్ట్ స్టార్టింగే ఇప్పుడు తెలిసిందనంటే ఖచ్చితంగా తర్వాత నన్ను వెంటనే వేరే ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేస్తారో, లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి జరుగుతుంది, దూరం అయితే అవుతాం. కాబట్టి అసలు చెప్పొద్దు అనే కాన్సెప్ట్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. లేదు నాన్న, అది స్మూత్గా ఒక్కొక్క విషయం. ఓకే, అమ్మాయి అయితే అబ్బాయి అయినా, ఫస్ట్ అబ్బాయి అయితే తండ్రి దగ్గర నుంచి వెళ్ళాలి, అమ్మాయి అయితే తల్లి దగ్గర నుంచి వెళ్ళాలి. ఓకే, అలా స్మూత్గా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఒకటి, ఓకే మీరు యాక్సెప్ట్ చేసినప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అని కాస్త మొండిగా ఉండగలగాలి. ఓకేమ్మా, అలా మొండిగా ఉన్నప్పుడు అక్కడ కొంతకాలానికి యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ అలా యాక్సెప్ట్ చేయట్లేదని తెలిసిందనుకో, ఒకసారి ఒక అమ్మాయి అలాగే వచ్చింది, వాడు అసలు పక్కా డ్రింకర్, ప్లస్ అది కూడా చెప్తుంది ఆ అమ్మాయి, వాడు డ్రింకరు, నేను ఇంకా డిగ్రీ చేశాను, వాడు 10th చదువుకున్నాడు, వాడు ఏదో చిన్న జాబ్ చేశాడు. నేను చెప్పా ఈ పిల్ల పారిపోతుంది జాగ్రత్తగా ఉండండి అంటే, నా దగ్గరకు వచ్చిన నైట్ ఆ పిల్ల పారిపోయింది. కానీ పారిపోయిన తర్వాత ఒక 6 months తర్వాత తెలిసింది వాడు కొడుతూ ఉంటాడు, అది కూడా చెప్పింది కొడతాడని. ఇప్పుడు నేను భరించలేకపోతున్నా, తీసుకుపోండి రా అంటది. నేను అన్నాను బాధపడింది కదా, ఇంకొక 1 year పడినివ్వండి అన్న. వాళ్ళకి ఒక్కతే అమ్మాయి, పాపం ఆ అమ్మాయి ఆవిడ కూడా ఏం చేసింది, ఒక టైలరు అప్పు చేసి మరి ఆ పిల్ల బాగా చదువుతుందని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేసింది. అంటే కూతురు మీద ఎంత అభిమానం ప్రేమ ఉంటే అలా చేస్తుంది. చేసినా సరే తల్లిదండ్రుల్ని ఎదిరించేసి వెళ్ళిపోయింది. అంటే అందుకే అంట, తల్లిదండ్రులకు ఒకసారి చెప్పటం వల్ల ఓకే, ఒకసారి యాక్సెప్ట్ చేయొచ్చు, ఒకసారి యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ ఎందుకు చేయట్లేదు అనేది ఆలోచించాలి కదా. ఈ మధ్య రీసెంట్గా కూడా అలాగే జరిగింది కదా, ఆ అమ్మాయి ఏమో ఎంఏనో ఎంబీఏనో చేసింది, వీడేమో ఏదో చిన్న చెప్పుల షాపులో చెప్పులు కుట్టేవాడంటే వాడు పోలీసులు పట్టుకుపోతే ఈ అమ్మాయి 2 పిల్లల్ని సూసైడ్ చంపేసి తన చనిపోయింది. రీసెంట్గా జరిగింది 1 week బ్యాక్. అంటే అంత చదువుకున్న అమ్మాయి కూడా అలా చేసిందంటే ఒకసారి ఆలోచించండి. అంటే పేరెంట్స్ తోటి పిల్లలు ఓపెన్గా అన్ని విషయాల్ని షేర్ చేసుకునే విధంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎలా ఉండాలి? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. ఎందుకు చెప్పనా, పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం కావాలన్నా చేస్తారుగా. సర్టెన్ ఏజ్ వచ్చేటప్పుడు వీడిని ప్రేమించిన లేకపోతే ఈ అమ్మాయిని ప్రేమించిన యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటారుగా. ఎందుకు అనుకోరు? చిన్నప్పటి నుంచి ప్రతిదీ వాడు ఏం అడిగినా చేస్తారుగా. ఇక్కడ ఎందుకు చేయట్లా ఆలోచించండి. ఇక్కడ పేరెంట్స్ కూడా ఏంటంటే కొన్ని ఇది అవసరము, ఇది అవసరం లేదు అని చెప్తున్నారా లేదనేది అబ్జర్వ్ చేసుకోగలగాలి. అవసరం లేకపోయినా కొనేస్తారుగా, ప్రతిదీ చేసేస్తున్నారుగా. కాబట్టి కొన్ని విషయాల్లో మీరు ఎలా ఆట విడుపుగా ఉంటున్నారా లేదని పేరెంట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే చిన్నప్పటి నుంచి చదువు అనే గదిలో బంధించేస్తున్నారు. చదువు తప్ప ఈ ప్రపంచంలో ఏమీ తెలియనివ్వకుండా చేస్తున్నారు. కానీ టీన్కి వచ్చేటప్పటికే ఒక రంగుల ప్రపంచం కనిపిస్తుంది. ఆ అబ్బాయితో మాట్లాడితే అబ్బాయి ఎంత తీగా ఉన్నాయి ఈ మాటలు, ఎంత అద్భుతంగా ఉన్నాయి అనే వేలోకి వెళ్తారు కదా. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇది ఒక అట్రాక్షన్. ఇక్కడ ఎప్పుడు తిడుతూనే ఉంటారు, చదువుతున్నావా లేదా, హోంవర్క్ చేసావా లేదా, ఇలాగా ఎప్పుడు తిట్టడంతో ఇక్కడ మంచిగా వస్తాయిగా కబుర్లు. వాడు చెడ్డోడా మంచోడా అని చూడరు, అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఎలా ఉంటుందంటే మీ అమ్మ వాళ్ళు నిన్ను కావాలని బంధించేస్తున్నారు, నేను నీకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపిస్తాను అనే మాటలు లవ్లీగా ఉంటాయి కదా. నిన్ను తిట్టినప్పుడు నువ్వు ఎంత ఫీల్ అవుతావు, అదే మంచిగా మాట్లాడితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతావు. కాబట్టి ఇక్కడ కూడా అదే ఆ టీంలో అలాగే ఉంటుంది. టీంలో ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎన్ని వేల సంవత్సరాలు వెళ్ళు అంటే అప్పట్లోనే తత్వవేత్తలు చాలా అద్భుతంగా చెప్పారు. ఏంటి, అమలిన శృంగారం అనేది తో కాదు ఒక మంచి మాటతో వస్తుంది అని. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆ లవ్లీ తత్వం ఇంట్లో ఉంటుందా లేదా చూడగలగాలి. పేరెంట్స్ పిల్లలు వాళ్ళు మాట్లాడుకునే విధానం, వాళ్ళు చెప్పే విధానం మనం వింటున్నామా లేదా అనేది చూసినప్పుడు పిల్లలు ఏదైనా సరే ఫ్రీగా చెప్పగలుగుతారు. కానీ పేరెంట్స్ వినటం లేదు. వినే కెపాసిటీని డెవలప్ చేసుకోగలగాలి. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేసుకోగలగాలి. వాళ్ళు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్తో చూడండి అన్నీ షేర్ చేసుకుంటారు. అలా షేర్ చేసుకునే విధంగా పిల్లల్ని మోటివేట్ చేస్తే ఇలాంటివి జరగవు. బట్ జరిగినా కానీ వాళ్ళు డేరింగ్గా చెప్తారు, వాడు ఎలాంటి వాడో చెప్తాడు, అప్పుడు మీరు ఎలా చెప్తే వీళ్ళు వింటారు అనేది అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. కాబట్టి చిన్నప్పటి నుంచి అది రావాలి. అలా ఎప్పుడైతే వచ్చినాయో, బట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ పేరెంట్స్ కూడా పర్లేదు మా అమ్మాయి బాగానే సెలెక్ట్ చేసుకుంది, మా అబ్బాయి బాగానే సెలెక్ట్ చేసుకున్నాడు, పర్వాలేదని తల్లిదండ్రులు కూడా చూస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులకి ఉంటుంది కదా, అరే నా పిల్ల మంచి స్టేజ్లో ఉండాలి, నా పిల్లవాడు మంచి స్టేజ్లో ఉండాలి, వీళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం అనే ఆలోచన వాళ్ళకే ఉంటుంది కదా. వాళ్ళు ఎందుకు మనం యాక్సెప్ట్ చెయ్యం? ఎస్. కాబట్టి ఇంటి పిల్లల్లోనూ ఉండాలి, తల్లిదండ్రుల్లోనూ ఉన్నప్పుడే
ఈ లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ముందుకెళ్తారు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు. యా ఆఫ్ కోర్స్. ఎందుకంటే పర్లేదులే వాళ్ళు చదువుకున్నారు, ముందుకెళ్తున్నారు, పర్వాలేదని చాలా పెళ్ళిళ్ళు నేను చూశాను, బాగున్న వాళ్ళు కూడా చూశాను. కాబట్టి అలా మన పిల్లలు నిజంగా ఇన్ని జరుగుతున్నా ఎందుకు, లైఫ్ ఒకటే, చావటం అవసరమా, చంపేయడం అవసరమా, ఉన్న లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వీళ్ళలో వచ్చినప్పుడు ఇలాంటివి ఆపడానికి అవకాశం ఉంటుంది. అది యూత్లోనే ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈ విషయంపై మాట్లాడినందుకు. థ్యాంక్ యూ.